నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. వార్తలోని ముఖ్యాంశాలు చూద్దాం. అల్లూరు సీతారామరాజు జిల్లా పెదబైలు మండలం ప్రభుత్వ పిహెచ్సిలో తల్లిపాల వారోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్స్, ఐసీడీఎస్ సూపర్వైజర్లు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్స్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భారీగా ర్యాలీతో పాటు తల్లిపాలు వారోత్సవాలు ప్రాముఖ్యతపై ప్రదర్శించిన నాటక ప్రదర్శన అలరించింది. తన అన్నం కొంతమంది తగ్గిపోతుందని చెప్పి పెద్ద పెద్ద పట్టణాల్లో ఆయాన్ని పెట్టి ఆయాకి ఒక డబ్బాలు కొనిచ్చేసి ఈ డబ్బా పాలు పట్టు, లేకపోతే ఈ సెర్లకి పెట్టు, లేకపోతే ఒక పిండి పెట్టు, ఎవరు ఏదైనా బుగ్గు పెట్టు అని చెప్పేసి ఆయాలు కప్పగిస్తున్నారు. ఆ పిల్లలు ఆయా పిల్లలు తెలియట్లేదు, పుట్టే పిల్ల ఎవరు తెలియదు. ఈ పిల్లవాడు చిన్నప్పటి నుంచి ఆ పెంచినటువంటి ఆయానే అమ్మ అమ్మ అంటున్నాడు. ఈ పక్కన వచ్చినటువంటి సొంత తల్లిని ఆంటీ అని పిలుస్తున్నాడు. ఇలా కొన్ని దొరుకుతుంది. కానీ అమ్మాయిని అమృతమైనటువంటి మాట పిలిపించుకునే అదృష్టాన్ని ఆ తల్లి కోల్పోతుంది అనేటటువంటి. అమ్మ అంటే అర్థం ఏంటి? మా నాన్న పెళ్ళాం. అమ్మంటే అమ్మంటే మా నాన్న పెళ్ళాం. చూసారండి, అది కాదండి. అమ్మ అంటే 9 మాసాలు మన పెంచి పోసినటువంటి తల్లి, పెంచి పోషించిన తల్లిని మర్చిపోతున్నటువంటి ఈనాడు ప్రపంచం ఎలాగుందయ్యా అంటే, ఏమండి తల్లికి తిండి పెట్టట్లేదు. కానీ ఏమండి ఏదైనా సినిమా యాక్టర్ పుట్టినరోజు వస్తే ఆ రోజు టపాసులు, అలాగే దండలు, ఏమండి కేకులు కొయ్యడం, 10 మందికి పెట్టడం, జలసా చేసుకోవడం. కానీ ఇంట్లో తల్లికి తిండి పెట్టండి. ఏమండి ఇది నిజమా కదా చెప్పండి? ఏమంటే సినిమా యొక్క అభిమానం ఉండవచ్చు, కానీ ముందు నీ తల్లిని గౌరవించింది. జనని జన్మభూమి, జనని అన్నాడు. ముందు అన్నాడు ఆ కవిగా పిచ్చోని అనలేదు. తల్లి గొప్పది. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. 4 దేవుళ్ళు అట్టండి మనకి. ఎవరు? మాతృదేవో భవ. మాతృ అంటే చెప్పండి మీరు. తల్లి అంటే ముందు తల్లికి నమస్కరించాలి. పొద్దున్న లేచి మీరు ఏ దేవుడికి దండం పెట్టక్కర్లేదు. మన కన్న తల్లి పాపాలకి నమస్కారం పెడితే మనలో ఉండే పాపాలన్నీ పోతాయి. పాపాలు మొదలెట్టా ఏమన్నా ఎల్లారులేసి మళ్ళీ కొత్త పాపాలు ఇవన్నీ ఎవడు కొత్త పాపాలు మొదలెట్టమని కాదండి. తల్లి మన పాపాలు పారదైన శక్తి తల్లికి మాత్రమే పాదాలకి ఉంది. ఏమంటే తండ్రికి మొక్కండి, మన తలరాతలు మారిపోతాయి. తర్వాత గురువు బ్రహ్మ, గురువు మనకి టీచర్ ఉంటారు చూస్తారా, ఆలు నేర్పిన వాడిని ఆఖరి వరకు కూడా మర్చిపోకూడదు. అది అందరు గురువు అంటే అర్థం ఏంటండి? గురువు అంటే చీకటి, గురువు అంటే వెళ్తుంది. చీకట్లో ఉండేటటువంటి నీకు వెళ్తున్న జ్ఞానాన్ని చెప్పినటువంటి గురువుని మర్చిపోకూడదు. అంటే మన అంగన్వాడీ టీచర్స్ ఉన్నారు,